మీరు భయపడుతుంటారు. చిన్న సినిమాల్ని చేసే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి ఎప్పుడూ మీరు ఉంటారు. ప్లీజ్ సపోర్ట్ దెమ్. అండ్ నేను ఇక్కడ రావడానికి ముఖ్య కారణం అయితే ఎస్తర్ మ్యామే. సో ఎందుకంటే ఎస్తర్ మేడంతో నేను ఐరావతం చేశాను. సో ఈ లుక్ చూడగానే అదే అనుకున్నాను, మనది సిమిలర్ పోస్టర్ యాజ్గా ఇలానే ఉంటుంది. అండ్ మ్యామ్ చేసిన సినిమాలప్పుడు నేను ఆ మూవీలో అసిస్టెంట్ డైరెక్టర్గా చేయడం జరిగింది. సో అంటే నాకు హారర్ సినిమాస్ అంటే బాగా ఇష్టం. ఐరావతం నేను చేసిన మూవీ కూడా మనది హారర్ బ్యాక్డ్రాపే. సో అంటే టీజర్ కానీ ట్రైలర్ కానీ చాలా ఇన్నోవేటివ్గా ఉంది అండ్ మ్యూజిక్ కూడా చాలా హారర్ఫుల్గా ఉంది. సో ఎంటైర్ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఇంకా మీరు మంచి మంచి సినిమాలు చేయాలి అన్న. లేదన్న, నువ్వు చెప్పా డైరెక్టర్ రాజేష్ అంటే ఎవడ రాజేష్ అని చెప్పి పెట్టుకున్నారని చెప్పారు. ఇట్స్ ఓకే, ఆల్ ది బెస్ట్. మీరు గుర్తుపెట్టుకుంటున్నామని. అండ్ అండ్ మన ఎస్తర్ తనతోటి 1000 అబద్ధాలు మూవీ చేశాను, భీమవరం బుల్లోడన్ సినిమా చేశాను. రీసెంట్గా టెనెంట్ అని నెక్స్ట్ మా మూవీ పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, అది నెక్స్ట్ రిలీజ్ అవుతుంది. అందులో ఎస్తర్ మెయిన్ క్యారెక్టర్. తను ఒకసారి ఒక ఇన్సిడెంట్ చెప్పాల్సింది ఏంటంటే, లంచ్ బ్రేక్ ఇచ్చారు. అంటే లంచ్ బ్రేక్ ఇవ్వడమే లేట్గా ఇచ్చారు. సమ్వేర్ అరౌండ్ 1:30కి అలా ఇచ్చారు. ఒక హాఫ్ అన్ అవర్ లంచ్ బ్రేక్ అని చెప్తే వెళ్ళిపోమంటే వెంటనే తెలుసు కదా, స్కూల్ బ్యాంక్ టంగ్ 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 డ్రెస్ చేసుకుని వెళ్ళిపోయి క్యారవన్లోకి వెళ్ళిపోయి మొత్తం బట్టలు ఇప్పేసి పడుకుని టక్కడికి పోయించి అరగంట స్లీప్ ఆ ఫీల్లో ఉంటాయి కదా. ఆ 2:30, 3 o'clock షార్ట్ ట్రైన్ వస్తే ఎస్తర్ క్యారవన్కి వెళ్ళకుండా అక్కడే లొకేషన్లో ఉండి డైలాగులు చూసుకుంటుంది అనమాట. నేనేంటి అప్పుడే వచ్చేసారంటే, నేను వెళ్ళలేదండి లంచ్కి అన్నారు. బ్రేక్ ఇచ్చారు కదా అంటే, ఇక్కడే తిన్నానండి అన్నారు. అది క్యారవన్కి వెళ్ళొచ్చు కదా అన్నాను. అంటే లేదండి నాకు డైలాగులు ఉన్నాయి. టీం వాళ్ళే వచ్చి ఫస్ట్ సెంటెన్స్ మనది ఒక చిన్న సినిమా అనగానే నా మూడ్ ఆఫ్ అయిపోతుంది. అంటే మీరే మీ ఓన్ సినిమాని మీరు చిన్నది అనుకుంటే ఇంకా మిగతా వాళ్ళు ఎలా దాన్ని పెద్దగా అనుకుంటారు. మన టెనెంట్ డైరెక్టర్ గారు కూడా అదే అన్నారు ఏదో చెప్పేటప్పుడు. నేను అన్నా లేదండి, మంది చిన్న సినిమాలు నేను చెయ్యనండి. నేను చిన్న సినిమా అనే టీమే మంది చిన్న సినిమా అంటే ఆ సినిమా నేను చెయ్యను. మనకి అట్లీస్ట్ మనకి మన సినిమా పెద్దది అనిపించాలి. వీ షుడ్ డూ అ బిగ్ ఫిల్మ్. బడ్జెట్ మేడ్ బి అ స్మాల్. So that is always my belief. I don't count richness or worth based on money and net worth. డబ్బుల పైన నేను దేని వాల్యూ పెద్దగా పట్టించుకోను. సో అలా ఉన్నప్పుడు రమేష్ గురించి నాకు నచ్చిందే హిస్ కాన్ఫిడెన్స్. రమేష్ అండ్ ద ఎంటైర్ టీమ్, ఈవెన్ రాజేష్ గారు. రాజేష్ గారికి ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటే, ఇప్పుడు నాన్నగారు మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఓకే అక్కడి నుంచి సీడ్ అనమాట. టు థింక్ బిగ్. నేను ఒక సినిమాకి కథ రాస్తాను, నేను ఒక సినిమా తీస్తాను, నాకు ఇది తెలీదు, నేను వాళ్ళ గురించి వాళ్ళతో పని చేయలేదు, నేను అసిస్టెంట్గా చేయలేదు, ఎక్స్పీరియన్స్ లేదు, అవన్నీ పక్కన పెట్టి లేదు నేను చేయగలుగుతానని ఆలోచించి నా వరకు వచ్చి స్టోరీ చెప్పారు చూడండి. దట్ ఈస్ వాట్ ఐ లైక్ ఫస్ట్. ద కాన్ఫిడెన్స్ దట్ హీ కాల్డ్, హీ కేమ్, కలిసి నాకు నీట్గా స్టోరీ చెప్పగలిగారు. ఐ లైక్డ్ ఇట్. దెన్ వెన్ ఐ ఆస్క్డ్ హిమ్, మీరు ఎలా తీయాలనుకుంటున్నారు, ఏం చేయాలనుకుంటున్నారంటే, తనకి తన పిక్చర్ వాజ్ క్లియర్. నేను ఇలా తీయాలనుకుంటున్నాను. నాకు చాలా నచ్చింది, కాన్ఫిడెన్స్ వచ్చింది దట్ ఓకే దిస్ టీమ్ విల్ బీ ఏబుల్, చెప్పింది చేసే కెపాసిటీ ఉన్న టీమ్ ఇది అనే ఫీలింగ్ నాకు వచ్చింది. ఎందుకంటే చాలా మందితో మాట్లాడుతుంటాము, అది ఒక జడ్జ్మెంట్ వచ్చేస్తుంది. సో యాజ్ వి వెంట్ ఆన్, నాకు నెక్స్ట్ తన స్టోరీ చెప్తూ ఫైనల్గా లేదు ఈ సినిమా నేను చేసేస్తాను ఏదేమైనా పర్లేదని ఒప్పుకున్న రీజన్ ఏంటంటే, దీని వెనక ఉన్న ఒక థాట్ అండ్ సెంటిమెంట్. సినిమా హారర్ లాగా కనిపిస్తూ ఉండొచ్చు, ట్రైలర్ టీజర్ మీకు ఒకలా ఇది ఉండొచ్చు, దట్ ఈస్ వన్ ట్రాక్, ఒక పార్ట్ అది. బట్ ద సినిమా హ్యాస్ సంథింగ్ ఎల్స్ టు సే అండ్ ఆ ఇమోషన్ బిహైండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. డ్రైవింగ్ ఫోర్స్ చాలా బాగుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో అది విని నేను చాలా ఇంప్రెస్ అయిపోయాను. నేను అనుకున్నాను నాకు మేబీ నేను చేస్తున్న ఎన్నో సినిమాల్లో ఇది ఒక్క సినిమా అయి ఉండొచ్చు, మంచిదైనా చెడు అయినా ఏదైనా, ఫర్ మీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫిల్మ్స్. బట్ ఫర్ దిస్ టీమ్ దిస్ ఈస్ దేర్ ఫస్ట్ ఫిల్మ్. దిస్ ఇఫ్ ఐ డోంట్, నేను దీనికి ట్రస్ట్ చేయకుండా ఎవరు ట్రస్ట్ చేస్తారు? ఎవరో ఒకరు ఆ రిస్క్ తీసుకోవాలి. సో నేను ఆ రిస్క్ తీసుకుంటే నేను పోగొట్టుకునేది పెద్దగా ఏముండదు. బట్ ఇఫ్ నేను చెప్పినట్టు నా లైఫ్లో నేను ఇంకొకరికి ఏదో ఒకటి చిన్నగా ఇవ్వగలిగితే, నేను నా ఇన్ని రోజులు ఇస్తే ఇంతమందికి వాళ్ళ కథ చెప్పే ఒక అవకాశం వస్తే వై నాట్ అనే ఒక ఇంకో థాట్తో ఐ గాట్ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్. అండ్ టుడే ఐఎమ్ వెరీ గ్లాడ్